సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జూనియర్ కామెడీ కింగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను ఒక ఊరికైతే వెళ్తున్నాను. అది ఏ ఊరు అనేది మీకు వీడియో ముందు ముందు అయితే తెలుస్తుంది. గైస్, ఇంకా లేట్ చేయకుండా ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్దాం. లెట్స్ గో. గైస్, ఇంకా లేట్ చేయకుండా అయితే మనం ఆ ఊరైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, మా ఊరు నుంచి ఒక 46 కిలోమీటర్స్ ఏమో వస్తుంది. అయితే బయలుదేరుతున్నాను. గైస్, ఇక్కడ చూడండి, మీకు ఒక మంచి ప్లేస్ అయితే చూపిస్తాను ఇప్పుడు. గైస్, ఇక్కడ చూడండి, ఒక మంచి చెరువు అయితే ఉంది. పెద్ద చెరువు అనమాట ఇది. కనబడుతుందా? ఏమో పని చేస్తున్నారు వాళ్ళు. నేను వెళ్ళే దారిలో అయితే ఈ చెరువు అయితే కనిపించింది. నీళ్ళు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అక్కడ కొంతమంది కూడా ఏదో పని చేస్తున్నారు. ఇలా చెరువు మధ్యలో వెళ్తుంటే చాలా బాగా అనిపించింది నాకైతే. చేసి చెరువు అయితే చాలా పెద్దది. ఇది వచ్చేసి చాలా వాడికి దగ్గరలో ఉంది. క్లారిటీగా చూపిస్తా 3x లో. ఇక్కడ చూడండి, చెరువు అయితే చాలా పెద్దగా ఉంది. నేను 3x లో జూమ్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. ఇలాగే ప్రకృతి అందాలను చూసుకుంటూ నేను వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే ఇంకా నిదానంగా అయితే అలా బయలుదేరా. గైస్, ఫైనల్గా అయితే ఆ ప్లేస్కి అయితే వచ్చేసాను. అదేంటనేది ఇప్పుడు మీ అందరికైతే చూపిస్తాను నేను ఎక్కడికైతే వచ్చాను. గైస్, ఇక్కడ చూడండి, చాలా మంది ఉన్నారు. గైస్, ఇది వచ్చేసి నేను లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను. ఇది ఒక టెంపుల్ అనమాట. ఇది చాలా ఫేమస్ టెంపుల్ మా ఆంధ్రాలో. ఇదైతే చూపిస్తాను. ఇక్కడికైతే చాలా మంది వస్తూ ఉంటారు. ఈ టెంపుల్కి అయితే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర మొత్తం అందరూ కలిపి అయితే వస్తూ ఉంటారు. ఫుల్ అయితే ఉంది. ఇది బ్యాక్ సైడ్, గుడి బ్యాక్ సైడ్. ఇది నేను ముందు అయితే లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాను. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. మా ఊరు రోడ్ నుంచి ఇట్లా వస్తే ఇటు దగ్గర అవుతుందని ఇటు వచ్చాను. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తా. గైస్, ఈరోజు వచ్చేసి అమావాస్య అనుకుంటా, అందుకనే చాలా మంది అయితే వచ్చారు. జనాలను అయితే చూడండి, ఫుల్ ఉంది. గైస్, నేను ఈ గుడికి వచ్చేసి ఇది ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. ఇంతకుముందు వెళ్ళాను, బట్ లోపలికి అయితే వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. గైస్, నేనైతే అమావాస్య రోజు అయితే వెళ్ళాను. ప్రతి అమావాస్య రోజు అయితే చాలామంది అయితే ఈ గుడికి అయితే వస్తూ ఉంటారు. ఇదైతే గేట్ అన్నమాట. ఇక్కడ చూడండి, చాలా ఫుల్ అయితే ఉన్నారు మంది. గైస్, అక్కడ కనిపిస్తుందిగా అదే గుడి. ఇక్కడ చూడండి, చాలా ఫుల్ అయితే ఉన్నారు. ఇది బ్యాక్ సైడ్ టెంపుల్. చూడండి, ఫుల్ టెంపుల్ అనమాట. ఉరుకుంద ఈరన్న స్వామి టెంపుల్ అనమాట. ఇది ఉరుకుందులో ఉంటుంది. ఇక్కడికైతే చాలా మంది భక్తులు అన్ని రాష్ట్రాల నుంచి అయితే వస్తారు. మాకు దగ్గర వచ్చేసి 3 రాష్ట్రాలు అయితే చాలా దగ్గర. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాల నుంచి అయితే వస్తారు. ఇక్కడ చూడండి, భక్తులు అయితే చాలా మంది అయితే వచ్చారు. చాలా రద్దీగా ఉంటుంది అనమాట. అమావాస్య రోజు వస్తే తప్పకుండా అయితే రద్దీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చలి కేంద్రం కూడా అయితే ఉంది. గ్యాస్, ఇక్కడ చూడండి ఎంతమంది అయితే ఉన్నారు జనాభా. మొత్తం ఎక్కడ చూసినా
ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ గుడి వచ్చేసి నాలుగు వైపులు అయితే ఎంట్రన్స్ ఉంటుంది. ఇది పడమర రాజగోపురం, అంటే ఇది పడమర సైడ్. అలాగే తూర్పు సైడ్ తూర్పు ఉంటుంది, ఉత్తరం దక్షిణం అలా 4 సైడ్లు అయితే ఎంట్రన్స్ ఉంటుంది ఈ గుడి. ఇక్కడ చూడండి, ఎలా ఎక్కిపోతున్నారు దర్శనానికి. ఇక్కడ చూడండి, ఇదేదో రైల్వే స్టేషన్లో ఉన్నట్టుంది గేటు. అలా బ్రిడ్జ్ మీద అయితే అందరూ నడుచుకుంటూ పోతున్నారు దర్శనానికి. ఇక్కడ చూడండి ఎంతమంది అయితే ఉన్నారు పైకి. దర్శనానికి వెళ్ళడానికి అయితే ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. చాలా పెద్ద లైన్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడైతే కొంతమంది అయితే వాటర్ అయితే అందిస్తున్నారు వాళ్ళకి, ఎండాకాలం కాబట్టి. గైస్, ఈ ప్లేస్ ఎవరెవరైతే చూసారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ గైస్.